లిక్కర్ కేసులో సీబీఐ దాఖలు చేసిన ఛార్జ్షీట్ పైన విచారణ వాయిదా పడింది. విచారణను సెప్టెంబర్ 11కు ట్రయల్ కోర్టు వాయిదా వేసింది. ట్రయల్ కోర్టు ముందు ఎమ్మెల్సీ కవిత వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు. కవితతో పాటు మనీష్ సిసోడియా, ఇతర నిందితులు కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు. సీబీఐ దాఖలు చేసిన ఛార్జ్షీట్లో కొన్ని డాక్యుమెంట్లు సరిగా లేవని నిందితుల తరపు న్యాయవాదులు కోరారు. కోర్టు రికార్డుల నుంచి బెస్ట్ క్వాలిటీగా ఉన్న డాక్యుమెంట్లను డిఫెన్స్ లాయర్లకు ఇవ్వాలని కోరారు నిందితుల తరపు న్యాయవాదులు. సెప్టెంబర్ 4 లోపు డిఫెన్స్ లాయర్లు అడుగుతున్న డాక్యుమెంట్లను ఇవ్వాలని జడ్జి కావేరి బవేజా సీబీఐని ఆదేశించింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 11కు వాయిదా వేసింది. లిక్కర్ పాలసీకి సంబంధించి జూన్ 7న సీబీఐ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. సీబీఐ దాఖలు చేసిన ఛార్జ్షీట్ను జూలై 22న పరిగణలోకి తీసుకున్న రౌస్ అవెన్యూ కోర్టు ఇవాళ విచారణ జరిపింది.